అంటే మా ఉద్దేశం ఏంటంటే మేము మాట్లాడలేదు, మేము చేసిన పనులు మాట్లాడాలి. అందరికీ నమస్కారం. ముఖ్యంగా పులేబందరు గ్రామస్తులందరి కోరిక ఈరోజుకి నెరవేరింది. చిన్నదే కానీ ఇన్ని సంవత్సరాల నిర్లక్ష్యంతో దాదాపు 10 సంవత్సరాలు పెండింగ్లో ఉండి 12 సంవత్సరాలు పెండింగ్లో ఉండి ఇప్పుడు మరి మా దృష్టికి తీసుకురాగానే మేము కూడా మరి ఎండిఓ గారికి చర్చించి ఎంఆర్ఓ గారికి ఏ విధంగా నిధులు సమకూర్చాలి అని చూసి దాదాపు 10.5 లక్షల రూపాయలతోటి అంగన్వాడీ బిల్డింగు, ఈ స్కూల్స్ ఇవన్నీ కూడా మా వంతు ప్రయత్నంగా మేము బాగు చేయడం జరిగింది. ఇవాళ నిర్మాణం పూర్తయినా కూడా పాపం దాదాపు 2000 నుంచి అడుగుతున్నారు నన్ను. అయితే నేను అసెంబ్లీకి వెళ్ళడం అట్లా కొంచెం పనుల్లో బిజీగా ఉండడం వల్ల ఇవాటికి కుదిరింది. మరి మీకు ఎప్పుడెప్పుడైనా ఎదురు చూసినది వచ్చింది. ఇప్పుడు మీరేం చేయాలా, అందరి పిల్లల్ని ప్రైవేట్ స్కూల్స్ పంపిస్తేనే చదువు వస్తుంది అన్న ఉద్దేశంతో ప్రైవేట్కే వెళ్తా ఉన్నారు చాలామంది. కానీ గవర్నమెంట్ మనకు ఉచితంగా ఎన్నో సౌకర్యాలు ఇచ్చి మంచి ట్రైన్డ్ టీచర్స్ని, అంగన్వాడీ టీచర్స్ అయినా కానీ వాళ్ళు కూడా ఇప్పుడు కనీసం ఇంటర్ పూర్తి చేయాలి, ఆయమ్మలు కూడా అట్లా క్వాలిఫికేషన్ తోటి వస్తూ ఉన్నారు. వాళ్ళు కానీ మన గవర్నమెంట్ టీచర్స్ కానీ ఏదో క్వాలిఫై అయ్యి కొన్ని లక్షల మంది ఎగ్జామ్స్ రాస్తే కొన్ని వందల మందికే వస్తూ ఉన్నాయి. అంటే అంత క్వాలిఫికేషన్ ఉండాల్సిన టీచర్స్ అలాంటి వాళ్ళు మంచిగా బోధిస్తూ ఉంటే మనమేమో ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేట్ కాలేజెస్లోనే చదివితేనే మనకి చదువు వస్తుందని పేరెంట్స్ అందరూ ప్రైవేట్ వైపు చూస్తూ ఉన్నారు. ఇక్కడున్న వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరం కూడా గవర్నమెంట్ స్కూల్స్, కాలేజెస్లో చదివి వచ్చిన వాళ్ళని ఇది నేను గర్వంగా చెప్పుకుంటున్నా. కనుక మనం పేరెంట్స్ మారి గవర్నమెంట్ మనకి ఇంత మంచి సదుపాయాలు ఇస్తున్నందుకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే చాలామంది మనం వ్యవసాయ కూలీలు ఉన్నారు, చిన్న చిన్న రైతులు ఉన్నారు, వీళ్ళందరికీ కూడా ఆర్థికంగా చాలా భారం చదువు అనేది. ఎందుకంటే చిన్న చిన్న పిల్లలకు కూడా లక్షల్లో ఫీజులు ఉన్నాయి ఈ రోజుల్లో. కనుక అవన్నీ కూడా అవాయిడ్ చేయాలని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మేమందరం కూడా కలిసికట్టుగా, ఆయన కూడా చదువు అంటే చాలా ఇష్టం. మరి ఎన్నికైనప్పటి నుంచి కూడా స్టూడెంట్స్కి ఎన్నో రకాల పథకాలు ప్రవేశపెడతా వస్తూ ఉన్నారు. మరి ఈ అంగన్వాడీ బిల్డింగ్స్ అందులో భాగంగానే మేము ఇంకా మరి మన అంగన్వాడీ వాళ్ళు చెప్పారు, మిగతాయి కూడా మేము దృష్టి సారించి తప్పకుండా వాటిని కూడా కంప్లీట్ చేపిస్తాము. అద్దె భవనాల్లోనే ఉన్నారు చాలామంది. మరి నెమ్మదిగా ఒక్కొక్కరికి కూడా సొంత బిల్డింగ్ కూడా మేము సమకూరుస్తామని మేము తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఇంకేదైనా సమస్యలు ఉన్నా కూడా మేము ముందడుగు వేసి టాయిలెట్స్ చెప్పారు, ఆ టాయిలెట్స్ కూడా ఇప్పుడు ఎంపీడీఓ గారితో నేను మాట్లాడడం జరిగింది. ఎంపీడీఓ గారి నిధుల నుంచి కూడా ఎక్కడైతే మనకు టాయిలెట్స్ లేవో అంగన్వాడీ స్కూల్స్లో వాళ్ళకు కూడా టాయిలెట్స్ నిర్మించడం జరుగుతుంది. అంతేకాకుండా